కాబట్టి ఆ రీతిగా సమస్త మానవులందరి పాపములను పరిహరించాడు యేసుక్రీస్తు వారు. ఆయన మరణించి మూడో దినమున సజీవునిగా లేచాడండి. తద్వారా మానవులందరికీ కలిగినది ఏమిటంటే పాప క్షమాపణ, దేవుని నీతి, పరిశుద్ధత, విమోచన వారికి దొరికింది. దేవుని లేఖనములో అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 26లో ఏముందంటే, మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి విడిపించి ఆశీర్వాదము వైపు మళ్లించడం కొరకు ఆయన వచ్చి ఉన్నాడని. ఆశీర్వాదము అంటే చాలామంది ప్రభు నమ్ముకున్న వారు కానీ ఇతరులు కానీ ఏమనుకుంటున్నారంటే, బిడ్డలను పెళ్ళైన తర్వాత బిడ్డలను కనడం ఆశీర్వాదం అనుకునేవారు ఉన్నారు, ఇల్లు కట్టడము ఆశీర్వాదం అనుకునేటువంటి వారు ఉన్నారు, బండి కొనడం ఆశీర్వాదము అనుకునేటువంటి వారు ఉన్నారు, ఇతరితరమైనటువంటి వాటిని సంపాదించడము ఆశీర్వాదం అనుకునేటువంటి వారు ఉన్నారు. అఫ్కోర్స్ కావచ్చు, అవన్నీ ఆశీర్వాదములు కావచ్చు, అవన్నీ దేవుని దీవెనల ద్వారా మీకు కలిగినవి అని చెప్పుకొనవచ్చు. కానీ నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే, దేవుని లేఖనం ఇక్కడ చెప్తుంది, దుష్టత్వము నుండి విడుదలయ్యే నిజమైన ఆశీర్వాదము. దేవుని లేఖనమును రోమపత్రిక 4వ అధ్యాయం 7వ వచనమును మనం చదవగలిగితే లేఖనం ఏముంటుందంటే, తన అతిక్రమములకు పరిహారమును ఉన్నటువంటి వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము ఉన్నటువంటి వాడు, ప్రభువు చేత నిర్దోషి ఎంచబడిన వాడు ధన్యుడు అని చెప్తుంది. అదే నిజమైన ఆశీర్వాదం అండి, అదే నిజమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదమును మీరు పొందుకున్నారా? పాప క్షమాపణ అనేటువంటి ఆశీర్వాదమును మీరు పొందుకున్నారా? యేసుక్రీస్తు వారు మన పాపముల నుండి మనం విడిపించి మనకు పరలోక రాజ్యమును ఇవ్వడానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడు. అది నిజమైన ఆశీర్వాదం అని మీరు ఎరిగి యేసుక్రీస్తునందుకు కనుక మీరు చేరగలిగితే మీ జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని మీరు పొందుకొనగలరు. ఎట్లాగా నిజమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకొనగలము? చాలామంది ఈ విషయాలు ఎరగక వారు దేవుని యొక్క నీతి, పరిశుద్ధత, పాప క్షమాపణ అనేటువంటి ఆశీర్వాదమును పొందుకోవడానికి నానా రకాలుగా ప్రయాసపడుతున్నటువంటి వారు సమాజంలో మనం చూస్తుంటున్నాం. ఇది పబ్లిక్లో మీటింగ్ కాబట్టి ఆ విషయాలు చెప్పడానికి వీలు పడదు. వారు ధన రూపేణ, వారు యాత్రల రూపేణ, కాలినడక రూపేణ, వస్త్రముల రూపేణ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ధ్యాస, వారి ఉద్దేశము దేని నిమిత్తం అండి? కేవలము పాప క్షమాపణ, కేవలము వారు చేసినటువంటి కర్మలకు పరిహారము. అందుకనే అంత రీతిగా ప్రయాసపడుతున్నారు. కానీ దేవుని లేఖనం చెప్తుంది, నీ క్రియల ద్వారా నీకు పాప క్షమాపణ కలగదు. నువ్వేవేవో మంచి క్రియలు అనుకుంటున్నావు, కానీ అవేవి దేవుని దృష్టికి మంచి క్రియలు కానే కావు. నువ్వు అనుకుంటున్నటువంటిది నిన్ను నీతిమంతుడు